సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా విమానం బయలుదేరిన క్షమంలోనే 5 నిమిషాల వ్యవధిలో కుప్పగూలింది. సో దీనికి కారణం ఒక చెట్టును ఢీకొట్టడం వల్లే అక్కడ కుప్పగూలినట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా అంటే 1:35 నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరింది. 200 మొత్తంగా విమానంలో ప్రస్తుతం 242 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో 230 మంది ప్రయాణికులు కాగా 10 మంది సిబ్బంది, అతనితో పాటు పైలట్, వీటితో పాటుగా పైలట్, కో పైలట్. సో మొత్తంగా కూడా 242 మంది ప్రాణాలతో పరిస్థితి ఇప్పుడు ఏందా అని చెప్పేసి సర్వంత్రా ఉత్కంఠ నెలకొంది. సో గురువారం మధ్యాహ్నం 1:35 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదంలో అసలు ఎంతమందికి ఏం జరిగింది, 242 మంది పరిస్థితి ఏందని చెప్పేసి సర్వత్రా ఒక ఆందోళన, టెన్షన్ నెలకొంది. సో మొత్తంగా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఒక పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. అహ్మదాబాద్ సంబంధించి ఎయిర్పోర్ట్ సంబంధించి ప్రస్తుతం విమానాలు అన్ని కూడా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎయిర్పోర్ట్ నుంచి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలన్నిటి కూడా నిలిపివేసినట్టుగా ప్రకటన జారీ చేశారు. సో మొత్తంగా ఈ విమాన ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఏంది, సో ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రాణాపాయాలు ఉన్నాయా అనే దానిపైన ఇప్పటికి కూడా సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో మనకు అందుతున్న సమాచారం అనధికారికంగా దాదాపుగా 100 మంది మృతి చెంది ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నుంచి హాస్పిటల్ కావచ్చు, స్థానిక నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో పెద్ద ఎత్తున అంబులెన్స్లో ఒకవైపు, ఫైర్ ఇంజన్లు ఒకవైపు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రులు అన్ని కూడా క్షతగాతులతో నిండిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో 242 మంది అంటే చిన్న విషయం కాదు. అందరి పరిస్థితి కూడా కుప్పగూలగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సందర్భంలో మొత్తం చుట్టుపక్కల అంతా కూడా దట్టమైన పొగలు, నల్లటి పొగలు అలుముకున్నాయి. సో ఒక రకంగా ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ చుట్టుపక్కల అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ గుమ్ముగూడారు. సో ఆ ప్రమాదం కూడా జనవాసాల పైన ఆ విమానం కుప్పగూలడంతో ఒకవైపు విమానంలోని ప్రయాణికులతో సహా జనవాసాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే జనసందోహం ఉంటుందో అక్కడ షాపులు, కొంతమంది వెహికల్స్, పెద్ద ఎత్తున 2 వీలర్స్ కూడా, ఇతర వాహనాలు కూడా పార్క్ చేశాయని చెప్తున్నారు. సో అక్కడ మేఘాని నగర్ ప్రాంతంలో ఈ యొక్క విమానం కూలినట్టు తెలుస్తా ఉంది. సో అక్కడ స్థానికులు కూడా కొంతమంది విమానానికి సంబంధించి కుప్పకూలిన ప్రాంతంలో అప్పుడు విమానం కూలిన సమయంలో అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి కూడా ఏదైనా గాయాల పాలైనారా అని చెప్పేసి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక దేశ చరిత్రలో విమాన శాఖకు సంబంధించినటువంటి అతిపెద్ద దుర్ఘటనగా మనం చెప్పవచ్చు. సో మొత్తంగా ఎంతమందికి సంబంధించి ఈ యొక్క ఎవరి పరిస్థితి ఏంది, ఎంతమంది మృతి చెంది ఉంటారు అనే దానిపైన ఇప్పటికీ అధికారికంగా కాసేపట్లో వెల్లడించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రమాద సంఘటన విషయం తెలియగానే హుటాహుటిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్కు బయలుదేరాడు. సో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. సో మొత్తంగా కూడా ఏం జరిగింది, వాటికి సంబంధించి ఎవరైతే గాయాల పాలైనారో లేకుంటే ప్రమాదంలో ఇబ్బందికర పరిస్థితుల్లో వారి అన్నింటినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అంబులెన్సులు, మరోవైపు ఫైర్ ఇంజన్లు, మొత్తంగా కూడా పెద్ద ఎత్తున అహ్మదాబాద్ సంబంధించి ఇప్పుడు అక్కడ అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా పెద్ద ఎత్తున అడవి నడుస్తూ ఉందని చెప్పవచ్చు. ఒక రకంగా ఏంటంటే హాస్పిటల్ అన్ని కూడా అంబులెన్స్లతోని, అదేవిధంగా క్షతగాతులతో నిండిపోయి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కూడా ఈ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరాధించినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర యాదవ్ పటేల్ తో మొత్తంగా కూడా విషయం తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఎలా జరిగింది, దీని కారణాలు అనేది ఆరాధించారు. సో ఇదే వైపుగా ఉండగా తాజాగా గుజరాత్ కి సంబంధించి విమాన ప్రమాదం సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రామ్మోహన్ నాయుడుకు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదానికి సంబంధించినట్టు వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా అవకాశం ఉన్నటువంటి మన కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుంది. ఆ రకంగా మనం ఆ పరిస్థితులను సమీక్షించి వెంటనే వాళ్ళకి సహాయం అందించాల్సిందే కూడా రామ్మోహన్ నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం 625 అడుగుల ఎత్తుకు వెళ్ళగానే ఒక్కసారిగా అక్కడి నుంచి కుప్పగూలినట్టుగా తెలుస్తా ఉంది. సో 625 అడుగుల నుంచి మనం విమానం కింద పడిందంటే ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న వారి పరిస్థితి ఏందో మనం కాస్త అంచనా వేయొచ్చు. సో అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకూడదని మనం అందరం కోరుకోవాలి. కానీ ప్రమాద తీవ్రతను చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాదం అంటే మంటలు చెలరేగడం, అదే సందర్భంలో పొగలు అలుముకున్న పరిస్థితి చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదమే, పెద్ద దుర్ఘటన జరిగి ఉంటుంది. వందలాది మందికి సంబంధించి ప్రాణాలకు ఇబ్బందికర పరిస్థితి రావచ్చేమో అని చెప్పేసి ఒక అంచనా, ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో 625 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా ఎయిర్ ఇండియా విమానము కింద పడిపోయింది. అక్కడ నుంచి చెట్టును తాకుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. అది కూడా జనవాసాల మీద కూలింది. సో జనవాసాలు మనము ఆ విజువల్స్ లో వీడియోలు చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఒక
దాదాపు ఒక 5 ఇళ్ల పైన ఒక్కసారిగా విమానం కుప్పగూలినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ ఇంట్లలో ఉన్నటువంటి ఆ జనవాసాల్లో ఉన్నటువంటి కుప్పగూలడంతో విమానం అక్కడ వారి పరిస్థితి ఏందనే దానిపైన కూడా కొంత ఆందోళన నెలకొంది. సో మొత్తంగా మాత్రం ఒక పెద్ద విమాన సంఘటన అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే మరొక సెన్సేషనల్ బ్రేకింగ్ ఏంటంటే ఆ ప్రమాదంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇది ఎంతవరకు ఒక అధికారికంగా మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఎట్లాంటి సమాచారం కాకుండా అందలేదు. అయితే విజయ్ రూపానీ ఉన్నట్టుగా మనకు ప్రస్తుతం సమాచారం అందుతున్నారు. అయితే మరోవైపు మాత్రం ఆ విజయ్ రూపానీ లేడు. అతను లాస్ట్ చివరి నిమిషంలో తన పర్యటనను లండన్ కు వెళ్లాల్సిన పర్యటనను మొత్తంగా కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు అని చెప్పేసి మరిన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఒక పెద్ద దుర్ఘటన, పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. ఎయిర్ ఇండియా విమానం అంటే డ్రీమ్ లైనర్ సంబంధించినటువంటి B787 విమానము 1:35 అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. ఆ బయలుదేరిన కేవలం 3 నిమిషాలకే ఒక్కసారిగా కుప్పగూలింది. సో చెట్టును తాకుతూ కూలింది అని చెప్పి ఆ చెట్టుకు తాకడం వల్లే విమానం కూలిందని చెప్తా ఉన్నారు. సో అందులో మొత్తంగా 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, అదేవిధంగా 2 పైలట్లు ఉన్నారు. సో మొత్తంగా పైలట్ దాంట్లో ఉన్నటువంటి పైలట్ సుమిత్ సబర్వాల్ పైలట్ కాగా కో పైలట్ క్లై కుందర్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో మొత్తంగా ఈ ప్రమాదం మాత్రం పెద్ద దుర్ఘటన. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఆందోళన టెన్షన్ లాగా ఉంది. ఎవరికి ఏమైంది, ఎంతమంది ప్రాణాలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి చేస్తా ఉంది. సో మొత్తానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 100 మందికి పైగా విమానం కూలడంతో చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే విమానం కుప్పకూలని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో ఆ మంటలకు తీవ్రతకే దాదాపుగా 100 మందికి పైగా మృతి చెందారు. మిగిలిన వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు. సో మనం విజువల్స్ చూస్తున్నాము. హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా పెద్ద ఎత్తున స్ట్రెచ్చర్లను తీసుకొని పరుగులు పెడుతూ ఆ యొక్క క్షతగాత్రులను చివరి నిమిషంలో అదే ఆసుపత్రి తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక పెద్ద దుర్ఘటన మొత్తంగా దేశవ్యాప్తంగా. సో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రమాదం పైన కూడా ఎయిర్ ఇండియా కూడా అధికారికంగా ట్వీట్ చేసింది. సో ప్రమాదం జరిగింది, కొన్ని సాంకేతిక కారణాలు ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు. ఆ మొత్తం ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన పైన విచారణకు ఆదేశించాము, అసలు ఎందుకు జరిగింది అని చెప్పేసి ఎయిర్ ఇండియా కూడా ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సో తమకు సంబంధించి ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక అతిపెద్ద దుర్ఘటన, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాము. పూర్తి స్థాయి ఆధారాలతో అసలు ఏం జరిగిందనే దానిపైన మేము త్వరలో బయట పెడతామని చెప్పేసి కూడా ఎయిర్ ఇండియా కూడా ప్రకటించింది. సో మొత్తం దేశం మొత్తంగా కూడా ఇప్పుడు ఈ గుజరాత్ సంబంధించి అహ్మదాబాద్ కి సంబంధించినటువంటి ఆ విమాన దుర్ఘటన పైన చర్చించుకుంటున్నారు. సో ఒక రకంగా ఈ ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ ఇద్దరు ప్రధాన మొత్తం దేశ కీలక నేతలు, వీళ్ళిద్దరికి సంబంధించిన సొంత రాష్ట్రం, అందులో అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో ఈ దుర్ఘటన జరగడం మాత్రం అందరినీ కాస్త ఆందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు. దాదాపుగా 240 మంది ప్రయాణికులు లండన్ వెళ్లాల్సింది. సో ఎంతో మంది లండన్ కి వెళ్లాల్సిన వాటి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో ఆ ప్రయాణికుల సంగతి, ఆ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎవరికి ఏమైంది అనే దానిపైన ఒకవైపు ఆ విమానంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే ప్రయాణిస్తారో వారి ప్రయాణికుల కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన టెన్షన్ చెందుతున్నారు. సో ఏం జరిగింది అని తీసుకునే ఆరాధీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే అహ్మదాబాద్ సంబంధించి సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రయాణికుల జాబితాతో కూడిన మొత్తంగా విడుదల చేసి ఎవరికి ఏంది, ఎవరిదైనా పరిస్థితి, ఎవరైతే హాస్పిటల్ తరలించారో వాళ్ళందరికీ కూడా ఆ చికిత్స అందే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు గాయపడ్డారో, ఎవరి పరిస్థితి అన్నపైన ఒక పూర్తి స్థాయి ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక ప్రత్యేక సెల్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆ కుటుంబ సభ్యులు, ఆ ప్రయాణికులకు సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులకు సంబంధించి వివరాలు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి విషయం తెలియగానే వెంటనే హుటాహుటిన అక్కడ గుజరాత్ అహ్మదాబాద్ కు బయలుదేరారు. సో ఒక పెద్ద దుర్ఘటన. దీని మొత్తం నుంచి అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా అంతా ఒక ఆందోళన నెలకొంది. సో ఈ విమాన ప్రమాదంలో ఎవరికి ఏం జరగకూడదు అని అందరూ అనుకుంటున్నారు. సో వీలైనంత మంది, ఎక్కువ మంది సురక్షితంగా ప్రాణాలతో బయటకు పడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. కానీ ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే 625 అడుగుల ఎత్తు నుంచి విమానం ఒక్కసారిగా చెట్టును తాకి నీలకూలడంతో మంటలు చెలరేగాయి.
ఉన్నాయి. సో ఆ మంటల దాటికి ఎక్కువ మంది మృత్యువాత పడి ఉంటారు అని చెప్పేసి అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సో మంటల గాయాలు రావడంతో వారందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో పెద్దవైపు, మరోవైపు పెద్ద ఎత్తున మంటలు చెరగడంతో ఫైర్ ఇంజన్లు దాదాపుగా 15 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే సందర్భంలో విమానం కుప్పకూలింది జనవాసాల పైన కాబట్టి ఆ జనవాసాల ప్రాంతాల్లో ఎవరైనా స్థానిక ప్రజలు అక్కడ ఉన్నారా, సాధారణ ప్రజలు ఉన్నారా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికంగా పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఎవరైనా ఆ విమాన ప్రమాదంలో కాకుండా విమానం జనవాసాలపై కూలడంతో అక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా గాయాలయ్యాయా, లేకుంటే ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అన్ని కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వెంటనే వారికి వీలైనంత వరకు వాటిని అందరి క్షతగాత్రం కాపాడి మెరుగైన చికిత్స అందించడానికి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అంబులెన్స్లు మోహరించారు. దాదాపు 40 పైగా అంబులెన్స్లు అక్కడ చేరుకున్నాయి. ఫైర్ ఇంజన్లు ఒకవైపు, అంబులెన్స్లు మొత్తంగా కూడా ఒక విషాద సంఘటన. అక్కడంతా కూడా ఆ హృదయ విదారకంగా ఉందని చెప్పవచ్చు. అక్కడ మొత్తం అహ్మదాబాద్ చుట్టుపక్కల ఏరియా అంతా, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసర